నంద్యాల జిల్లా నందికొట్కూరులో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయసూర్య పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల రక్షణ కోసం శక్తి యాప్ను ప్రవేశపెట్టిందని తెలిపారు. మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఆస్తిలో సమాన హక్కు కల్పించారని అన్నారు. సీఎం చంద్రబాబు మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి శ్రీశక్తి యాప్ దాని వినియోగం పైన గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామాల్లో అవగాహన కల్పించాలి. మహిళలకు అవగాహన కల్పిస్తే ఈ యాప్ పట్ల అవగాహన కలిగితే మనకు నేరాలు తగ్గించవచ్చు. పోలీసు వ్యవస్థ పైన ఒక నమ్మకం వస్తుంది. ఖచ్చితంగా పోలీసు వ్యవస్థకు ఈ శ్రీశక్తి యాప్ ద్వారా ఏ విధమైనటువంటి సమాచారాలు ఇవ్వాలని కూడా మనము ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పేసి చేస్తున్నటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కావచ్చు, మహిళల పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే మనకు అర్థమవుతుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళల పట్ల మహిళలకు రిజర్వేషన్లు కానివ్వండి, భూ హక్కులు సమానత్వం కానివ్వండి, అలాగే ప్రతి దాంట్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ముందరు తీసుకెళ్ళినటువంటి చరిత్ర మనం చూసాం. అలాగే దాన్ని కొనసాగింపుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఏ విధమైనటువంటి అవగాహన కల్పించాలి, వారికి ఏ విధంగా శక్తివంతులు తయారు చేయాలి, వారికి ఏ విధంగా జీవనోపాధులు మెరుగుపరచాలి, వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను తెలియనటువంటి వారిని వాళ్ళను ఏ విధమైనటువంటి ప్రోగ్రామ్స్ ఇచ్చి ఒక అవేర్నెస్ ఇచ్చి మహిళల పైన ఒక మంచి స్పష్టమైనటువంటి వారికి ధైర్యం మీద ఇవ్వగలిగితే మహిళలు మహాశక్తి అవుతారని చెప్పేసి కూడా కలిసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా